సింగరేణి సంస్థలో ఉద్యోగ విరమణ పొందిన మైనింగ్ స్టాఫ్ ఆదివారం గోదావరికని ఆర్సీఓఏ క్లబ్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లెవెనింగ్ క్లాన్ ఏజెంట్ చిలుక శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రిటైర్మెంట్ పొందిన మైనింగ్ స్టాఫ్ సింగరేణికి అందించిన సేవలు అమోఘమని ప్రశంసించారు. వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా గడవాలని ఆకాంక్షించారు. సింగరేణి కాలనీస్లో ఆర్జీ1 ఏరియాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అట్లాగే ఆర్జీ1 ఏరియాలో గోదావరికని ఫైవింగ్ క్లైన్ మైన్కి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంతటి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న గనిలో పనిచేసి ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మైనింగ్ సూపర్వైజర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు దాదాపు 2001వ సంవత్సరం నుంచి ఇప్పుడు 2026వ సంవత్సరం, అంటే గత 25 సంవత్సరాలుగా రిటైర్ అయినటువంటి మైనింగ్ సూపర్వైజర్లు జీడీకే ఫైవింగ్ క్లైన్లో పనిచేసిన వాళ్ళందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం సింగరేణి కాలనీస్ కంపెనీ చరిత్రలోనే బహుశా ఇది మొదటిసారి అయి ఉండొచ్చు. అందుకు ఈ 25 సంవత్సరాలుగా రిటైర్ అయినటువంటి సూపర్వైజర్స్ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరికీ ఇటువంటి ఇక్కడ ఏర్పాటు చేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జీడీకే ఫైవింగ్ క్లైన్ సూపర్వైజర్స్ ప్రత్యేకమైన అభినందనలు. అటువంటి కార్యక్రమానికి పెద్దలు రామచంద్ర అన్నని, అట్లాగే నన్ను, అట్లాగే మన గోసిక మల్లేష్ గారిని, అట్లాగే మన వీరారెడ్డి గారిని, ఇతర అధికారులు ఎవరైతే జీడీకే ఫైవింగ్ క్లైన్లో పనిచేసిన అధికారులు ఉన్నారో వారందరినీ పిలిచినందుకు, వారందరికీ ఇక్కడ ఈ వేదికనిచ్చినందుకు ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కల్చర్, ఇట్లాంటి కల్చర్ ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో 25 సంవత్సరాలు వాళ్ళందరూ వచ్చి కలిసిన ఒక మధురమైన క్షణాలు ఈ సూపర్వైజర్స్ రిటైర్ అవుతున్న వాళ్ళు దాదాపు ఇక్కడ 100 మంది సూపర్వైజర్స్ అందరూ ఒకచోట కలిశారు. అందరికీ ఇది జీవితకాలం గుర్తుండిపోయే సమావేశం అని చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. సో ఇట్లాంటి సమావేశం ఇప్పుడే అందరూ మాట్లాడుకుంటుంటే నేను కూడా వింటున్నాను. ఇటువంటి సమావేశం ప్రతి సంవత్సరం జరగాలని మన తోటి సూపర్వైజర్స్ అందరూ కోరుకుంటున్నారు. ఆర్గనైజర్స్కి ఇది ఒక టార్గెట్ ఇస్తున్నాను నేను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్ నెలలో 2వ ఆదివారం ఇక్కడ మళ్ళీ కలుద్దాం అందరం. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీ1 ఎస్ఎస్ఓ వీరారెడ్డి, రిటైర్డ్ జిఎం ఈద రామచందర్, రిటైర్డ్ ఏఎస్ఓ మల్లేష్, సమావేశ కమిటీ ప్రతినిధులు మాధవరెడ్డి, రాజలింగం, రాజేందర్, రాములు, రాజనర్సు, ప్రభాకర్, సత్యనారాయణ రెడ్డి, లింగయ్య, రామచందర్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.